కుంభరాశి. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను మాస రాశి ఫలితాలని. ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, ఇక్కడ శని వక్రించి మనకి ఈ ఈ యొక్క కుంభరాశిలో, రాహు మీనరాశిలో, మరి అలాగే చక్కగా కన్యా రాశిలో శుక్ర కేతువులు, బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, రవి సింహరాశిలో, అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. మరి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అస్సలు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఎప్పుడు వారానికి ఒకళ్ళ చొప్పున చావు కార్యక్రమాలకి, అపర కార్యక్రమాలకి మీరు వెళ్తూ ఉంటారు ఈ సెప్టెంబర్ నెలలో కూడా. మరి అదేవిధంగా పనులు లేవు అండి అని బాధపడేటటువంటి వాళ్ళకి కొద్దిగా పనులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇల్లులు అమ్మేసుకుంటామండి మేము, స్థలాలు అమ్మేసుకుంటామండి భయపడేటటువంటి వాళ్ళకి ఏ విధంగానూ స్థలాలు ఇవన్నీ కూడా ఏమీ అమ్ముకోరు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాల్లో మీకు స్థిరత్వం ఉంటుంది, మీ ఉద్యోగాలకి ఏమి ఢోకా లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, గుర్తింపు అనేటటువంటిది మీకు రాదు. వర్కలోడ్తో బుర్ర పిచ్చెక్కిపోయి ఉంటుందన్నమాట. ఇంట్లో పోరు బయట పోరుతో బుర్రలు పాడైపోతాయి. మీరు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి బాగుంటుందా అండి అని పాపం వీడియో ఓపెన్ చేసి చూస్తారు. కష్టపడితేనే మీకు ఉంటుంది. ఉదారంగా ఎవరైతే దాన ధర్మాలు చేసుకుంటూ, దైవారాధన చేసుకుంటూ, పేద ప్రజల పట్ల ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏం కాదు. మరి ఎవరైతే పిస్నార్తనంతో డబ్బులన్నీ కూడా మాకే కావాలి, మేమే సంపాదించాలా అని అనుకునేటటువంటి వాళ్ళు, స్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సెప్టెంబర్ నెల దెబ్బ కొడుతుంది. ఇక ఆరోగ్యపరంగా మానసిక అశాంతి ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, షుగర్ వ్యాధి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆహార నియమాలను జాగ్రత్తగా మీరు చూసుకోండి. చక్కగా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్లు మీరు తీసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా టైంకి వచ్చేస్తాయి. ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు మందకొడిగా ఉంటుంది. మరి చదవంటారా అంటే బాటిల్స్ పట్టుకొని కూర్చుంటారు విద్యార్థులు. కాబట్టి ఇటువంటి హ్యాబిట్స్ని మీరు ఇచ్చేయాలి. అలాగే చెడ్డవాళ్ళు మీకు దోస్తానాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ క్రింది స్థాయి వాళ్ళు మీ మాట వినకుండా మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. వర్క్ లోడ్తో పాటు మీరు ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా టీం వర్క్లో ఆ టీం కుంభరాశి వాళ్ళకి మీకు నేమ్ అనేటటువంటిది రాదు, ఇతరులకి వెళ్ళిపోతుంది. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనుమ వ్యాపారం జోలికి వెళ్ళకండి, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు పెట్టుకోండి. ఫోన్లు, ఆటో ఇవన్నీ కూడా సర్వీస్ సెంటర్స్ కూడా పనిచేస్తాయి, సేల్స్ అండ్ సర్వీసు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా మనకి భార్య వల్ల మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. భార్య మరి మిమ్మల్ని తిట్టినప్పటికీ, భేదించినప్పటికీ కూడా మీరు ఆమెతో అడ్జస్ట్ అయిపోండి. అలాగే ధనం లేనటువంటి వాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. ధనానికి మీకు ఫస్ట్ ఫీచర్ ఏంటంటే వద్దంటే అప్పులు ఇస్తారు మీకు. అప్పులన్నీ కూడా తీసుకోండి, వ్యాపారాలు బాగు చేసుకోండి, చిట్టీల వ్యాపారం పెట్టుకోండి. ఆ చిట్టీల వ్యాపారాలు మీకు చక్కగా ఈ యొక్క కలిసి వస్తాయి. మీకు రొటేషన్కి కూడా మీకు పనికొస్తాయి. అనేకమైనటువంటి మీ పిల్లల్ని చక్కగా, మీ మనమల్ని, వీళ్ళందరినీ కూడా చూసి సంతోషంగా మీరు సమయాన్ని గడుపుతారు. అలాగే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఒక్క పని లేదు అనేటటువంటి ఇది తప్ప ఆ పని కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా మీరు అనేక రకమైనటువంటి సంప్రదింపుల ద్వారా మీరు హాస్టల్స్ వ్యాపారాన్ని, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారాలు పెట్టుకోవడానికి మీరు ఒక కన్క్లూజన్కి మీకు రాహుగ్రహం తీసుకొస్తుంది. పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఇల్లులు ఇంకేం అమ్మరు, ఏ స్థలాలు మీరు ఏమి అమ్మడానికి అనేటువంటి భయం వదిలేసేయండి. ఆధ్యాత్మిక చింతన విజృంభించండి. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు అనేటటువంటివి చేసుకుంటారు. ఊళ్ళో వెళ్తారు, మీ బంధువులందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటారు. కాబట్టి ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్, ఆరోగ్య సమస్యలు లేవు. ఎవరో అనారోగ్య సమస్యలు అని చెప్పినా ఎవరైనా ఇవన్నీ కూడా నమ్మకండి. ఈ వీడియోల్లో అనేక రకమైనవన్నీ కూడా చెప్తారు. కాకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లను పెట్టుకోండి అంతే. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా చేయండి. అలాగే ఈ యొక్క
శనికి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి తెలియని విషయం, మీరు బయటకు వెళ్ళి ఏ దేవాలయాల్లో పూజలు చేసుకుంటే అవన్నీ లోక కళ్యాణం అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మీ వ్యక్తిగతంగా మీకు ఏం ఉపయోగపడవు. మీ వ్యక్తిగత సమస్యలు ఏమిటి అనేది ఉండాలి. ఆధ్యాత్మికత అనేది మీకు ఇది తమాషా అయినటువంటి వ్యవహారం కాదు. మీరు ఆత్మ ఉద్ధరించబడాలంటే సాధన మీరు చేయాలా, మీరు ఇళ్లల్లో చేయాలా. అంతేగాని దేవాలయంకి ఆ దేవాలయంకి వెళ్ళండి, ఇక్కడ అభిషేకం చేయించామండి, అక్కడ పూజ చేయించామండి, అక్కడికి యాత్రకి వెళ్ళండి, ఇవేమీ కలిసిరావు. అవన్నీ కూడా కేవలము ఆధ్యాత్మికత లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఇవన్నీ మీ ఆధ్యాత్మికత ప్రగతికి పునాదులు వేస్తాయి తప్ప వ్యక్తిగత సమస్యలకి నివారణ కావన్నమాట. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.